హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. ప్రస్తుతం మనం ఈరోజు చాలా హాట్ టాపిక్ గా మారిన ఒక విషయాన్ని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఇండియాలో చాలా వైరల్ అవుతున్న ఈ విషయం ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. నిత్యం ప్రతిరోజు చాలా మంది కూడా అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు తమకు అందుబాటులో ఉన్న మెడికల్ షాప్ లో కానీ ఇంకెక్కడైనా సరే చాలా ఈజీగా దొరికే మెడిసిన్స్ ని, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా కూడా మనం అనేక మెడిసిన్స్ వాడుతుంటాము. అలాంటి మెడిసిన్స్ ఏవి కూడా సేఫ్ కాదని, అందులో కొన్ని టాబ్లెట్స్ రోజు మనం వాడే జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా చాలా మెడిసిన్స్ కూడా చాలా అన్సేఫ్ గా ఉన్నాయని ఇప్పుడు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తన నెలవారీ జాబితాలో, అంటే ప్రతి నెల ఇచ్చే జాబితాలో తన సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన జాబితాలో పేర్కొంది. అయితే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రతి నెల ఇచ్చే జాబితాలో నాసిరకం మందుల జాబితాను ప్రచురిస్తూ వచ్చింది. అందులో ఎక్కువ మంది వాడే పారాసెటమాల్ టాబ్లెట్ ఉన్నట్లుగా తెలియజేసింది. మరోవైపు పాండి, మరోవైపు గ్లెస్మిటైన్ సహా కొన్ని కంపెనీలకు సంబంధించిన మొత్తం 48 టాబ్లెట్లు కూడా సురక్షితం కాదని తెలియజేసింది. అయితే ఆగస్టులో ప్రచురించిన జాబితాలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పారాసెటమాల్ టాబ్లెట్ ఉండడం అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాసిటికల్స్ సంబంధించి తయారు చేసిన ఫార్మాసిటల్ లో IP 500 mg పారాసెటమాల్ 500 mg టాబ్లెట్ ఉందో ఆ టాబ్లెట్, అదేవిధంగా ఆల్కమ్ హెల్త్ అండ్ సైన్సెస్ సంబంధించి తయారు చేసిన మరొకటి పాండి అనే టాబ్లెట్ ఒకటి పూర్తిగా కూడా ఇవన్నీ చాలా ఇబ్బందికర రీతిలో ఇచ్చిన ఆగస్టు నెలలో డ్రగ్ కంట్రోల్ ఇచ్చిన ఈ రిపోర్ట్ లో పూర్తిగా కూడా ఇవన్నీ కూడా చాలా హానికరమైన మెడిసిన్స్ సరైన రీతిలో తయారు చేయకుండా బయటకు వదిలేశారనే విషయాన్ని తెలియజేస్తుంది. అయితే వీటితో పాటు 48 టాబ్లెట్స్ ఉన్నాయని కూడా ఆ జాబితాలో పేర్కొన్నారు. సన్ ఫార్మా సంబంధించి సన్ ఫార్మా, టొరంటో సహా పలు చాలా ఫేమస్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఈ ఫార్మా కంపెనీస్ అన్ని కూడా ఒకే విషయాన్ని పేర్కొంది. తమకు తెలియకుండానే తమ కంపెనీ పేరుతో అనేక టాబ్లెట్స్ అన్ని కూడా బయట చాలా వరకు సోల్డ్, అంటే అమ్మకానికి పెట్టారు. ఆ అమ్మకానికి వచ్చినవి ఏవి కూడా మావి కాదు, అవి ఏవి కూడా మాకు సంబంధించినవి కాదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత, ఎందుకంటే నకిలీ మందులు బయటకు ఏ విధంగా వస్తున్నాయి అనేది కేవలం ఈ ఒక్క అంశం పైన మనకి తెలిసిపోతుంది. సన్ ఫార్మాకు సంబంధించి ఉన్న బయట కంపెనీకి సంబంధించి చాలా వరకు ఏవీ లేవని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఎందుకంటే వివిధ కారణాల వల్ల ఏవైతే టాబ్లెట్స్ ఉంటాయో, ఔషధాలు ఉంటాయో నాన్ స్టాండ్ క్వాలిటీగా ప్రకటించకపోవచ్చు, ఒక్కొక్కసారి ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ ఈ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్రకటించిన బరువు కంటే తక్కువగా ఉండటం, అదేవిధంగా వాటి క్వాంటిటీ, భౌతిక రూపం కూడా టాబ్లెట్లలో కలిగిన పదార్థాలన్నీ వంటివి కూడా పరిగణలోకి తీసుకోకుండా అనేక పరిణామాలను వారు నిర్ణయిస్తూ ఉంటారు. అయితే ఒకవైపు రూపం కావచ్చు, తయారీలో వాడిన పదార్థాలు కావచ్చు, లేకపోతే ఆ మాత్రలు వేసుకునే తర్వాత శరీరంలో ఎలా కలిసిపోతుంది అలాంటి అంశాలపై ఖచ్చితంగా ప్రతి ఒక్క టాబ్లెట్ తయారు చేసే ముందు దానికి సంబంధించిన కంపెనీ అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ నాన్ స్టాండర్డ్ క్వాలిటీగా ప్రకటించిన టాబ్లెట్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన తయారీదారులు ఎవరైతుంటారో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఏదైతే చట్టం ఉంటుందో 2008 ప్రకారం ఖచ్చితంగా అది ఆన్సర్ చెప్పాల్సిందే. ఇప్పుడు పారాసెటమాల్ కంపెనీ కావచ్చు, అదే పాండి కంపెనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా లా ఎదుట, జ్యుడిషియల్ సిస్టమ్ సంబంధించి కోర్టు ఎదుట హాజరు కావాలి, సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది ఈ టాబ్లెట్స్ వాడుతుంటారు. సాధారణంగా మనకు జ్వరం వచ్చినా సరే అదే టాబ్లెట్ వాడతాం, అదేవిధంగా జలుబు వచ్చినా సరే వెంటనే సిట్రిజన్ వాడుతుంటాం. మరోవైపు డోలో 650 కావచ్చు, ఇవన్నీ కూడా మనకి నిత్యం చాలా నోటి మీద అవగాహనకు వచ్చే టాబ్లెట్స్. అయితే ఇలాంటి వాటికి ఎటువంటి శిక్షలు ఉంటాయి? ఈ చట్టం ప్రకారం ఏదైతే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ సంబంధించి చట్టం 2008లో రూపొందించారో ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే 10 ఏళ్ల పాటు 10 years పాటు జైలు శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఈ శిక్షలకు అదనంగా కనీసం 10 లక్షల రూపాయలు లేదా నాన్ స్టాండర్డ్ క్వాలిటీ డ్రగ్స్ విలువగా 3 రెట్ల మొత్తం జరిమానా కూడా విధించే అవకాశం అయితే కోర్టులు ఉంటాయి. ఇందులో ఏది ఎక్కువ మొత్తం అయితే అంత ఎక్కువ జరిమానా విధిస్తూ వస్తుంటారు. అయితే ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నా, ఇప్పుడు పాండి కంపెనీ కావచ్చు, లేకపోతే ఫార్మాసిటికల్ సంబంధించి పారాసెటమాల్ టాబ్లెట్ కావచ్చు, ఇవన్నీ కూడా సన్ ఫార్మా చెప్పినట్టుగా సన్ ఫార్మాకి సంబంధించిన ఏవైతే టాబ్లెట్స్ ఉన్నాయో మాకు తెలియకుండానే మా కంపెనీ లేబుల్ ముద్రించి బయట అమ్మేస్తామని చెప్తున్నారు. కాబట్టి రెండింటిలో కూడా విచారణ జరగాలి. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ టాబ్లెట్స్ వ్యవహారంలో నకిలీ టాబ్లెట్స్ ఎక్కువైపోవడంతో
బయట ఎవరైతే కొనుగోలు చేస్తారో, మెడికల్ షాప్లో కొనుగోలు చేస్తారో కొంతవరకు వెరిఫై చేసి వెళ్ళినట్లయితే చాలా కొన్ని ఇబ్బందులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి జ్వరం ఉందని టాబ్లెట్ వేసుకుంటే తిరిగి అది మనకి ఎఫెక్ట్ వచ్చి మరికొన్ని రోగాలు బారిన పడేది అలా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకుంటారని అనుకున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.